అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల దినోత్సవంగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే మొన్న రక్తదానం కూడా చేసింది ఏంటంటే మేము పోలీస్ కోసం మేము కూడా ఉన్నామని సివిలియన్స్ నుంచి ఒకసారి వచ్చినప్పుడు పోలీస్ కూడా ఆత్మస్థైర్యం పెరిగి పనిచేయడానికి స్కోప్ ఉంటుంది. మన జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో మొత్తం 60 మంది ఉంటారు, కానీ మన దగ్గర దాదాపు 6 లక్షల మంది జనాభా ఉంటారు. 6 లక్షల మంది జనాభా యొక్క శాంతి భద్రతలు 60 మందే కాపాడాలంటే కష్టం. ఈ 60 మందికి 6 లక్షల మందిలో కొంతమంది అయినా మనకు సపోర్ట్గా వచ్చే పరిస్థితి క్రియేట్ చేసుకుంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ అట్మాస్ఫియర్ తోటి ప్రజలు కూడా ఏదైనా ఇష్యూ జరిగితే స్వచ్ఛందంగా ఇన్ఫర్మేషన్ చేరవేస్తే స్వచ్ఛందంగా పోలీస్ సపోర్ట్ నిలబడితే అప్పుడు వీళ్ళ ఆత్మస్థైర్యం పెరిగి ఇంకెక్కువ సర్వీస్ ఇవ్వడానికి వీలుంటుందని ఈ రక్తదాన కార్యక్రమాలు కానీ ఇట్లా కాలేజ్ వచ్చి సెమినార్స్ కండక్ట్ చేయడం కానీ లేకపోతే రకరకాల ఈవెంట్స్ విజిబుల్ పోలీసింగ్ చేసేది ప్రజల్లో పోలీస్ మా కోసం పనిచేస్తున్న ఒక ఆలోచన క్రియేట్ చేయడం, పోలీసుల కోసం మనం ఉన్నామని ఒక ఆత్మస్థైర్యం ఇవ్వడం కోసం ఈ యొక్క కార్యక్రమాలు అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? అందులో భాగంగా మనం చేసిన ప్రోగ్రామ్ చాలా బంపర్ సక్సెస్ అయింది. ఎందుకంటే ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ చేస్తే ఒక 100 మంది వస్తే చాలా సక్సెస్ అంటారు, 100 నెంబర్ రీచ్ అయితే చాలా పెద్ద మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటారు. కానీ మన దగ్గర 400 మంది ఇచ్చారంటే అదంతా ఈజీ కాదు. అంటే ఇక్కడ పబ్లిక్కి పోలీస్కి రిలేషన్షిప్ మంచిగా ఉన్నప్పుడే వస్తుంది. ఫస్ట్ టైం వచ్చి బ్లడ్ ఇవ్వమంటే నేను ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది. అదే మీ కాలేజీ 2-3 సార్లు సందర్భాలు ఏదో ప్రోగ్రాంలు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక మనిషి మీద ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది. అరే ఈసారి మంచి మాట్లాడిండు, ఆ రోజు వస్తే మంచి రిసీవ్ చేసుకుంటాను అనుకున్నప్పుడు ఏదైనా పని చెప్పినప్పుడు కూడా మీకు చేద్దామనే ఆలోచన వస్తుంది. అట్లా మేము 1.5 year నుంచి పబ్లిక్లో తిరిగి వాళ్ళతో ఉండి క్లోజ్నెస్ ఉండడం వల్ల బ్లడ్ డొనేషన్ అనేది అంతమంది వచ్చేసి స్వచ్ఛందంగా ఇచ్చారు. అలా చూశారు కదా, ఒక జాబ్ మీద అలాగ ఉన్నారు. చాలా మంది క్రౌడ్ అసలు పోలీస్ స్టేషన్ లాగా ఫంక్షన్ హాల్ లాగా జనాలు రావడం పోవడం, స్వచ్ఛందంగా లైన్లో నిలబడి బ్లడ్ ఇవ్వడం. ఇది దేనికి సూచమంటే ఒక ఏరియాలో పనిచేస్తున్న పోలీస్ వాళ్ళు మాకు సపోర్టివ్గా ఉన్నారు, మా కోసం పనిచేస్తున్న ఫీలింగ్ ఉన్నప్పుడు ఆ పోలీస్ వాళ్ళు చెప్పిన మాటకు రెస్పెక్ట్ ఉంటే దానికి రిజల్ట్ కూడా వస్తుంది. ఆ రిజల్ట్సే నిన్న వచ్చిన నుండి 410 మంది. అయితే ఇంకో కొంతమంది నెక్స్ట్ డే కూడా వచ్చి రిక్వెస్ట్ చేస్తారు, మేము ఆ రోజు ఈ బంద్ వల్ల ఇవ్వలేకపోయినా మళ్ళీ వాళ్ళ కోసం అని స్పెషల్గా రేపు మళ్ళీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఇది ఆ స్థాయిలో మాస్గా కాదు, అంటే మొన్న చేసినంత అంత పెద్ద కాదు. ఇప్పుడు కొంత నేను ఖచ్చితంగా ఇవ్వాలనుకున్నాను, ఆ రోజు ఏదో రీజన్ వాళ్ళు ఇవ్వలేమనుకున్న వాళ్ళు ఎవరైనా బిల్లింగ్ ఉంటే మళ్ళీ సార్కు ఫ్రెష్గా ఒక లింక్ షేర్ చేస్తాము. బిల్డింగ్ ఉన్న వాళ్ళు ఇస్తే రేపు 9:30కి మన పిఎస్కి వస్తే, అంటే ఎక్కువ మంది ఉన్నారు ఒక 10-15 మెంబర్స్ వస్తే ఇక్కడికి వెహికల్ పంపిస్తాం. లేదు తక్కువ మంది ఉంటే మీ సార్ వాళ్ళు ఇక్కడ పంపిస్తారు. ఇది ఓన్లీ స్వచ్ఛందంగా ఇవ్వడానికి, అంటే మ్యాండేటరీ నువ్వు ఇయ్యు ఎవరెవరు ఫోర్స్ లేదు. ఆ రోజు చెప్తున్నాను, మనము 10 o'clock స్టార్ట్ చేసినాము. రష్ హాస్పిటల్ ఐడియా ఉంది కదా, ఇక్కడ సుచిత్ర దగ్గర ఉంటుంది. ఒక 3 years బేబీకి యాక్సిడెంట్ అయింది. 3 years ఆ బేబీకి సర్జరీ చేయాలి. ఆ బేబీ యొక్క బ్లడ్ గ్రూప్ ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ చాలా రేర్ గ్రూప్, దొరకలేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చెప్పారంట, పలానా జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళండి మీకు ఎవరైనా ఏ నెగిటివ్ వాళ్ళు దొరకవచ్చు అని చెప్తే వాళ్ళ పేరెంట్స్ ఏడ్చుకుంటూ వచ్చారు. అప్పటికే బ్లడ్ డొనేషన్ స్టార్ట్ అయింది. మైక్లో అనౌన్స్ చేశాం, ఎవరైనా ఏ నెగిటివ్ వాళ్ళు ఉంటే రండి అని చెప్పేసి. శ్రీ విద్యా కాలేజ్ స్టూడెంట్ నాది ఏ నెగిటివ్ సార్ అని వచ్చిండు. వచ్చి ఇంకో పిల్లోడు సివిలియన్ వస్తే వాళ్ళిద్దరిని మాట్లాడి ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్ తోటి పంపించినాం. ఒక చిన్నాన్ని కళ్ళ ముందు కాపాడగలిగినాం మన బ్లడ్ డొనేషన్ వల్ల. అంటే కొన్ని అవకాశాలు ఎట్లా వస్తో తెలియదు, కొన్ని అవకాశాలు అనుకోకుండా వచ్చినప్పుడే హీరో కావాలి. అవకాశం వచ్చినప్పుడు దాన్ని తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఆ రోజు చనిపోయిన వాళ్ళు ఇంత పెద్దగా మా పేరు మీద ఒక డే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు కేవలం దేశం కాపాడాలని చేసి ఆ చేస్తున్న ప్రయత్నంలో జరిగింది. నిన్న కూడా ఏ నెగిటివ్ ఇద్దాం అనుకున్న అబ్బాయి మామూలు బ్లడ్ ఇద్దామని వచ్చిండు. ఏ నెగిటివ్ కావడం, రేర్ గ్రూప్ కావడం, అప్పుడప్పుడు ఒక పాపకి యాక్సిడెంట్ కావడం, వాళ్ళ పేరెంట్స్ అప్పుడే రావడం, వాళ్ళ వెహికల్ తీసుకెళ్ళి ఆ బ్లడ్ ఇష్టం పాపని చూసి ఉంటాడు కదా, లోపల ఒక సాటిస్ఫాక్షన్ వేరుంటుంది కదా. మామూలుగా బ్లడ్ ఇచ్చినప్పుడు మనది ఇది ఎవరికి వెళ్తావో తెలియదు, కానీ అక్కడ కళ్ళ ముందు ఆ పాప మన వల్ల సేవ్ అవుతుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది. ఒక ఆపర్చునిటీ కదా, లైఫ్ టైం చెప్పుకోగలుగుతారు కదా. ఆయన పిల్లలు పుట్టి మనవాళ్ళు పుట్టినా, అరే నేను ఒక టైంలో ఇట్లా కాలేజీలో ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లవాడికి ఇట్లా ఎమర్జెన్సీ ఉంటే నేను రక్తం ఇచ్చిన చెప్పుకోగలుగుతాడో లేదు. అది అవకాశం అందరికి వస్తుందా? ఆయన అవకాశం కోసం రాలే, అక్కడికి ఇట్లా అవకాశం వస్తుందని రాలేడు. మంచి కార్యక్రమం బ్లడ్ డొనేషన్ కదా వచ్చిండు, సడన్ గా సిచ్యువేషన్ ఏర్పడింది. ఆయన అక్కడ హీరోలు అందరి ముందు అనౌన్స్ చేసి అందరు క్లాస్ కొట్టి బ్లడ్ డొనేషన్ వచ్చిన అందరూ ఆయన క్లాస్ కొట్టి మరి పంపించినాం. అవకాశాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. మనకు బతుకున్నప్పుడే, మనం యంగ్ ఉన్నప్పుడే ఏదైనా చేయగలిగే అవకాశం వస్తే చేసేస్తే మళ్ళీ లైఫ్ టైం చెప్పుకోవచ్చు, ఒక గుర్తుండిపోయే చరిత్రలాగా ఉండిపోతుంది. కాబట్టి రేపు ఎవరైనా బిల్లింగ్ ఉన్న వాళ్ళు ఉంటే బ్లడ్ డొనేషన్కు మళ్ళీ లింక్ షేర్ చేస్తాం, రిజిస్ట్రేషన్ చేసుకొని ఒకళ్ళు ఎక్కువ మంది ఉంటే వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. వెహికల్ వెళ్తారు, మళ్ళీ బ్లడ్ డొనేషన్ మళ్ళీ సార్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇస్తాం.
మొన్న బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళకి చాలా మందికి హెల్మెట్స్ ఇచ్చాము. హెల్మెట్స్ ఇస్తాము ముందు అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేసి ఏమైంది తెలుసా, నేను మీకు మీ రక్తానికి వెలగట్టినట్లు అవుతుంది. దట్ ఈస్ రాంగ్. హెల్మెట్ ఇస్తే రక్తం ఇవ్వడం ఎంత చీప్గా ఉంటుంది, అవునా కదా? ఒక మంచి కాస్ట్ తోటి ఇస్తుంది. అలా ఇచ్చిన వాళ్ళు ఎంకరేజ్ చేద్దామని తీసుకొచ్చి ఇచ్చినాం. గుడ్ మార్నింగ్ ఆల్. ఎందుకు వచ్చాను ఇక్కడికి? మీరు కూర్చోండి, అందరు అక్కడక్కడ నిలబడ్డారు. అందరు కూర్చోండి, ఏం కాదు అందరు. ఎందుకు వచ్చాం పిఎస్ ఇక్కడికి మీ దగ్గరికి? సక్సెస్ మీట్ పెట్టడానికి వచ్చిన. సినిమాలు సక్సెస్ మీట్ పెడుతున్నారు కదా, అట్లా మనం కూడా సక్సెస్ మీట్ పెడదామని. ఎందుకంటే మనము బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినాం కదా, ఆ రోజు మా టార్గెట్ ఏంటంటే ఒక 10 days బ్యాక్ స్టార్ట్ చేసినాం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపెయినింగ్ సంబంధించి. అప్పుడు మేము పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే 300 మందితోటి బ్లడ్ డొనేషన్ చేయించాలని టార్గెట్ పెట్టుకున్నాం. 300 మందితో పెట్టుకోవాలని టార్గెట్ చేసి అంతా ప్లానింగ్ చేసి కాలేజెస్, ఇండస్ట్రీస్ వాళ్ళందరికీ వాలంటీర్లు ఇచ్చే వాళ్ళు ఇవ్వండి అని చెప్పేసి ఒక ఫామ్, గూగుల్ ఫామ్స్ పంపించేసి దాంట్లో ఫిల్ చేయమని చెప్పాం కదా. 18th రోజు ఉంది ప్రోగ్రామ్ అది. అయితే ఆ రోజు అనుకోకుండా బంద్ కాలు ఇవ్వడం వల్ల కాలేజెస్ బంద్ ఉన్నాయి, ఆర్టీసీ బస్సెస్ బంద్ ఉన్నాయి. దానివల్ల చాలామంది రాలేకపోయారు ప్రోగ్రామ్కి. అప్లికేషన్లు మాత్రం 613 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అప్లికేషన్స్లో. మన టార్గెట్ 300, కానీ ఆ రోజు బంద్ ఉండడం వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది. 300 టార్గెట్ ఒక ఎంతవరకు రీచ్ అవుతున్నామని అనుకుంటున్నారు మీరు? గెస్ చేయగలుగుతున్నారు? 200 ఏమో. ఇంకా రైట్. మా టార్గెట్ 300, రిజిస్ట్రేషన్ 613 అయినాయి. ఆ రోజు స్కూల్స్ బంద్ ఉంది, కాలేజ్ బంద్ ఉన్నాయి. మేము కలెక్ట్ చేసిన బ్లడ్ 410 యూనిట్లు కలెక్ట్ చేసినాం. అంటే ఒక మంచి పని చేయడానికి ఏవి అడ్డు కావాలంటూ నిరూపించింది. అది ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు ఈ బంధులు లేకపోతే ఆ బస్సులు లేకపోతే ఏవి సాకులు కావు, ఏవి మమ్మల్ని ఆపలేవండి. ఆ రోజు కాలేజ్ లేకపోయినా మీ కాలేజ్ నుంచి దాదాపు 40 మంది వచ్చారు, అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి బ్లడ్ ఇవ్వడానికి అక్కడ నిలబడ్డారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది మీ కాలేజ్లో ఏ రకమైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారండి. అంటే నిజంగా ఒక మనిషి ప్రాణం కాపాడే అవకాశం వస్తే నిలబడతాం సార్ మేము వాళ్ళ కోసం అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇంకా కొందరు అక్కడికి వచ్చినాక రిజెక్ట్ అయ్యారు. రిజెక్ట్ అనేది మీ చేతిలో లేదు, ఇవ్వాలని మీరు హార్ట్ఫుల్గా వచ్చారు. సో కొన్ని రీజన్స్ వల్ల